నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వెలుగు పేపర్లో న్యూస్ను చూద్దాం. డీలిమిటేషన్ హీట్ పెరిగిందట. జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన. నార్త్ స్టేట్స్కి మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైరు. ఇది జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్కి ఇప్పుడు నష్టం. లోక్సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ఛాన్సు. తెలంగాణలో, ఏపీలో 3 సీట్ల చొప్పున పెరిగే అవకాశం. ఎంత దారుణమైన విషయం అంటే, ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నట్టే. ఇది గమ్మత్తుగా ఏమైందంటే, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవు. తమిళనాడులో స్టాలిన్ డిఎంకే పార్టీ ఉంది. ఇక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఎన్డీఏ కూటమి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, కేరళలో కూడా బీజేపీకి సంబంధించిన పార్టీలు లేవు. అనివార్యంగా ఇలా ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాల గొంతులుమే కార్యక్రమం చేస్తున్నారు పార్లమెంట్లో. ఇప్పటికే అసలు దక్షిణాది రాష్ట్రాలకి ప్రాతినిధ్యం మొత్తం 543 లోక్సభ సీట్లుంటే కేవలం 24% మాత్రమే ఉన్నారు. 124 సీట్లే ఉన్నాయి, 24% ఉంది. అది కాస్త ఇప్పుడు డీలిమిటేషన్లు ఏమవుతుందంటే 19%కి పడిపోతుంది. ఎందుకు పడిపోతుందంటే, కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రించాలి, ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని ఒక నినాదం ఏది తీసుకున్నారు. దాని ప్రకారం జనాభా నియంత్రించాలి, దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక నినాదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు తీసుకుంది. దాన్ని తూచా తప్పకుండా పాటించారు దక్షిణాది రాష్ట్రాలు. ఎక్కడక్కడ జనాభా నియంత్రించారు, పిల్లల్ని ఎక్కువ కనకుండా. దీన్ని ఉత్తరాది రాష్ట్రాలు పాటించలే. ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ వీళ్ళు ముబ్బడిగా జనాభాని పెంచేశారు. ఆ జనాభా ప్రాతిపదికన ఇవాళ లోక్సభ సీట్లు ఇస్తారట. ఎట్లా జనాభా ప్రాతిపదిక అంటే, 20 లక్షల జనాభా ఉంటే ఒక పార్లమెంట్ సీటు, లోక్సభ సీటు. 20 లక్షల జనాభాకు ఒక సీటు చొప్పున డీలిమిటేషన్ చేస్తారట. అట్లా చూసినప్పుడు మనకు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ కాబట్టి 20 లక్షల చొప్పున ఇచ్చుకుంటూ పోతే సీట్లు తగ్గుతాయి, అక్కడ పెరుగుతాయి. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ నాయకత్వం ఏం చెప్తున్నాడు, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సీటు కూడా తగ్గదు అన్నాడు. తగ్గదు కరెక్టే, పెరగదు కదా అనేది నిన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఒక లాజికల్ ఇష్యూని లేవనెత్తింది. వాస్తవం అది. తగ్గదు అంటున్నారు, పెరగదు కదా. మరి పెరగనప్పుడు తగ్గినట్టే కదా. మాకు తగ్గదు కరెక్టే, దక్షిణాది రాష్ట్రాలకు తగ్గదు అనుకోండి, పెరగట్లేదు. మరి ఉత్తరాదిలో పెరుగుతుందంటే ఇక్కడ తగ్గినట్టే కదా ఆటోమేటిక్గా. ఒక్క ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు 80 సీట్లు పార్లమెంట్ ఉన్నాయి. వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 20 లక్షలకు ఒక ఎంపీ సీట్ ఇవ్వాలంటే లోక్సభ, ఇప్పుడు ఆ 80 సీట్లు కాస్త ఎంత అవుతున్నాయో తెలుసా? ఉత్తరప్రదేశ్లో 128 సీట్లు అవుతున్నాయి. అంటే దాదాపు 48 సీట్లు పెరుగుతున్నాయి ఒక ఉత్తరప్రదేశ్లోనే. బీహార్లో ఇప్పుడు 30 సీట్లు ఉన్నాయి, 30-40 ఉన్నాయి. అవి కాస్త 70 సీట్లు అవుతుంది. సేమ్ మహారాష్ట్రలో అదే పరిస్థితి. ఒక్కొక్క స్టేట్లో 30 నుంచి 40 సీట్లు పెరుగుతున్నాయి. బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, ఈ మేజర్ రాజస్థాన్, ఈ మేజర్ స్టేట్లలో ఇలా మళ్ళా ఎవరు ఉన్నారంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఇక్కడ ఫుల్గా పెరుగుతున్నాయి సీట్లు. మరి అక్కడ 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ కాస్త 128 సీట్లు అయినప్పుడు మీకు తగ్గదు, పెరిగిద్ది అంటలా, మీకు తగ్గవు సీట్లు అంటున్నారు. మరి అక్కడ పెరిగినాయిగా, ఇక్కడ తగ్గినట్టేగా. ఏపీ, తెలంగాణలో ఎంత పెరుగుతున్నాయో తెలుసా సీట్లు? తెలంగాణలో 17 ఎంపీలు ఉంటే 20 అవుతున్నాయి, 3 సీట్లే పెరుగుతున్నాయి. ఎందుకు? ఇక్కడ జనాభా లేదు. మనం కేంద్ర ప్రభుత్వం ఏది చెప్పిందో అది పాటించడం, కుటుంబ నియంత్రణ పాటించడం. ఆ పాటించిన భాగ్యానికి కేంద్రం ఆదేశాలు తూచా తప్పకుండా క్రమశిక్షణతో పాటించినందుకు అలా ఒక శిక్ష పడబోతుంది మనకి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పెరుగుతున్నాయి తెలుసా? 3 సీట్లు పెరుగుతున్నాయి. 25 ఎంపీలు ఉన్నాయి, ఇప్పుడు దాన్ని 28 చేస్తున్నారు. ఎట్లా? జనాభా ప్రకారం. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఇప్పుడిప్పుడే నోరు తెరుస్తున్నారు. దాంట్లో మోగబోయిన నోరు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది. నేను 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ అంటాడు. దేశంలో అత్యధిక విజన్ ఉన్న లీడర్నని. మరి ఏది విజను? రేపు దక్షిణాది రాష్ట్రాలకి ఎట్లా న్యాయం జరిగింది? సీట్లు లేకుండా పార్లమెంట్లో ఎట్లా కొట్లాడతారు? మన మాటకు విలువ ఎక్కడ ఉంటుంది? మొత్తం నీకు యూపీ, బీహారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాను, ఈ 4 రాష్ట్రాల ఎంపీలు ఉంటే చాలు, అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ 4 రాష్ట్రాలతోనే కేంద్రంలో పరిపాలన చేయొచ్చు. ఇక మనని లెక్క చేయాలి, మన మాటను తీసుకోవాలని ఎక్కడుంటుంది? ఎందుకు నోరు తెరవట్లే? ఇవాళ ఎన్డీఏలో కీలకమైన భాగస్వామ్యపక్షం. ఎస్, మీరు డీలిమిటేషన్ చేస్తే ఈ పద్ధతి వద్దు, జనాభా పద్ధతి అంటే మాకు నష్టం జరుగుతుంది. ఇది కాకుండా ఒకవేళ తీసుకుంటే 1971 జనాభా లెక్కలు తీసుకోండి, అప్పుడు అందరూ ఈక్వల్గా ఉన్నారు.
ఏదో ఒక ఫార్ములాని. ఎందుకంటే మీరిచ్చిన ఆదేశాలను ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలు స్ట్రిక్ట్‌గా అమలు చేసినాయి. మీరేం గాలికి వదిలేసి జనాభాను ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్నాక మాకు న్యాయం ఎట్ట జరిగిద్దని ఇయాల చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే ఆడ పనైద్ది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 17 మంది ఎంపీలతోనే అక్కడ ఇయాల ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం నిలబడింది. కానీ నోరు తెరవాల్సిన ఆయన తెరవట్లేదు. తెరవాల్సిన అవసరం లేనోళ్ళు స్టాలిన్ లాంటోళ్ళు, సిద్ధరామయ్య లాంటోళ్ళు, రేవంత్ రెడ్డి లాంటోళ్ళు తెరుతున్నారు. వీళ్ళు తెరిచినా నోరు తెరిచినా విలువ ఉండదు. కాకపోతే వీళ్ళ పోరాటం, ఆయనది పోరాటం అసలు లాబీ చేయొచ్చు. నేను గుంజుతా మద్దతు అంటే కథం అయిపోయా, సెట్ అయింది మొత్తం. మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికైతే ఇగో 7 సీట్లు తగ్గవంటే పెరగవనే కదా డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా, బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తానని కర్ణాటక సిద్ధరామయ్య అన్నాడు. పోరాడాల్సిందని స్టాలిన్ అంటాడు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కేంద్ర ప్రభుత్వాలను అడ్డుకుంటాం. కేంద్రం ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేవలం జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ చేపట్టదు. దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ ఇదే ప్రధాని మోదీ ఎజెండా. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా కోల్పోతామని ఇచ్చాడు. వాస్తవం ఇది. దీనివల్ల భవిష్యత్తులో చాలా తీవ్రమైన వివక్ష ఏర్పడింది. చాలా తీవ్రమైన వెనకబడే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం దేశపోయే ప్రమాదం ఉంది. జనాభా నియంత్రణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు నష్టపోతున్నాయి. లోక్సభ ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ఛాన్సు. తెలంగాణ, ఏపీలో 3 సీట్లు చొప్పున పెరిగే అవకాశం. కేరళలో అయితే ఇప్పుడున్న సీట్లలో ఒకటి తగ్గిపోవచ్చు. యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరిగిన సీట్లు. ఇప్పటివరకు 3 సార్లు డీలిమిటేషన్, 2 సార్లు సీట్లు పెంపు. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు. 2 పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు. ఇప్పటికిప్పుడు పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఎప్పుడు జనాభా పెరగాలి, అది కాదు మీరు చెప్పాల్సింది. మీరు చెప్పాల్సింది డీలిమిటేషన్ ప్రాసెస్ని మార్చండి. మీరు జనాభా కాదు క్రైటీరియా అని మీరు గట్టిగా పట్టుబడితే అయింది. ఇంకోది ఇక్కడ ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలవి కేవలం 129 సీట్లేనట. అంటే మొత్తం స్థానాల్లో 24%. 543లో 129 స్థానాలని అది కాస్త ఇప్పుడు 19% పడిపోద్దట 24% నుంచి. 19 లక్షల జనాభా ఒక సీటు చొప్పున డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్సభ స్థానాలు 753 పోద్ది. అంటే 543 నుంచి 753కు పెరిగితే 19 లక్షల చొప్పున తీస్తే పెరుగుతాయని ఒక అంచనా అట. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు 144కి చేరతాయి. 129 నుంచి 140, ఒక 15 సీట్లు పెరుగుతాయి. 15 సీట్లు పెరుగుతాయి. మొత్తంగా సౌత్ స్టేట్ 19% పడదు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఇదే అంశం తీవ్రంగా కలవరపెడుతుంది. తెలంగాణలో 3 సీట్లే పెరుగుతాయట, 17 నుంచి 20. ఏపీలో 25 నుంచి 25కి పెరుగుతాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 20 సీట్లు. కేరళ రాష్ట్రం పరిస్థితి అయితే ఇప్పుడు 20 సీట్లు ఉంటే 19 అయిద్దట. వాళ్ళు ఇంకా పాటించారు కుటుంబ నియంత్రణ. కాబట్టి 19 సీట్లకి అయితే ఇక ఆ చొప్పున పోతే తమిళనాడులో అయితే 39 సీట్లు ఉండగా 41కి ఒక 2 పెరుగుతాయి. కర్ణాటకలో 29 సీట్లకు 36 పెరుగుతాయట. ఇట్లా చూసినప్పుడు మనకి ఇక్కడ ఇచ్చారు ఉత్తరాది రాష్ట్రాలు. యూపీ, బీహార్ వంటి భారీగా ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉండగా అవి 128 చేరుకుంటాయి. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు కలిసి 15 సీట్లు పెరిగితే ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 48 సీట్లు పెరుగుతున్నాయి, 80 నుంచి 128. తర్వాత బీహార్లో 40 సీట్లు ఉండగా 70కి పెరుగుతున్నాయి. ఒక్క బీహార్లోనే 30 సీట్లు పెరుగుతున్నాయి. మనం మొత్తం ఒక 4-5 దక్షిణాది రాష్ట్రాలు కలిసి 15 పెరిగితే ఒక బీహార్ రాష్ట్రంలోనే 30 సీట్లు పెరుగుతున్నాయి. మరి ఎట్లా వివక్ష ఉందో చూడాలి. ఇక మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి పెరుగుతున్నాయి. 47 అంటే ఎంత అవుతుంది? 29 నుంచి 18 సీట్లు పెరుగుతున్నాయి ఒక్క మధ్యప్రదేశ్లోనే. మొత్తం సౌత్ స్టేట్లు కంటే మధ్యప్రదేశ్ కూడా ఎక్కువే ఉంది. మహారాష్ట్రలో 45 నుంచి 68కి 20 సీట్లు పెరుగుతున్నాయి మహారాష్ట్రలో. తర్వాత రాజస్థాన్లో 25 నుంచి 44కు అంటే 19 సీట్లు పెరుగుతున్నాయి అక్కడ కూడా. అంటే మొత్తంగా చూస్తే మనకు రాజస్థాన్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఈ స్టేట్లన్నింటిలో ఏ స్టేట్ కూడా మన సౌత్ మొత్తంకి పెరిగిన స్థానాల కంటే ఎక్కువే ఉంది తప్ప తక్కువ లేదు. అంటే ఏ రకంగా వివక్ష ఇది? అసలు ఇది ఎట్లా న్యాయం అయింది? మొత్తం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాబట్టి తప్పనిసరిగా దీంట్లో ఇప్పుడు ప్రధాన బాధ్యత భుజాలపైన ఎవరిపైన ఉందంటే
ఎవరి భుజాలపైన అంటే చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన ఉంది. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం బీజేపీతో కలిసి ఉంది చంద్రబాబు నాయుడు గారే. ఆయన చేతిలోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆయన నిలబెడితేనే నిలబడది. ఇవాళ మోడీ కూర్చున్న 4 కాళ్ళ కుర్చీలో ఒక కాలు చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఆయన నోరు తెరిచి గట్టిగా ఎస్ ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఆపండి అంటే ఆగాల. జనాభా లెక్కలు తీసుకోవద్దు. తీసుకుంటే పాతల కుటుంబ నియంత్రణ కంటే ముందున్న జనాభా లెక్కలు తీసుకోండి. అసలు జనాభా లెక్కలు కాకుండా వేరే పద్ధతులు చాలా ఉంటాయి తీసుకోవడానికి. అవి తీసుకున్నా ఏం కాదు. ఇది మొత్తానికైతే కేంద్రంపై పోరాడుతూ అంటున్నారు. మరి ఆ పోరాటానికి కలిసి వచ్చేది ఎంతమంది, దాగుడు మూతలాడేది ఎంతమంది అనేది చూడాలి. సింపుల్ సిటీ కేర్ ఆఫ్ మీనాక్షి నటరాజన్. సాదాసీదాగా ట్రైన్లో హైదరాబాద్ రాక అంగు ఆర్భాటాలకు దూరం, బోకేలు ఫ్లెక్సీలకు నో, నేతలు బ్యాగులు మోసే ఆత్మగౌరవం కోల్పోవద్దని హితవు. ఆమె నిన్న ఏఐసిసి నుంచి తెలంగాణ పిసిసి ఇన్ఛార్జిగా వచ్చారు మీనాక్షి నటరాజన్, మధ్యప్రదేశ్ సంబంధించి మాజీ ఎంపీ. విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎన్ఎస్యుఐ నుంచి. అత్యంత సాధారణమైన లీడరు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మన తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఏఐసిసి నుంచి వచ్చిన వాళ్ళలో ఇంత సింపుల్ సిటీ ఎవరిని చూడలే. ఆమె డైరెక్ట్గా ఎట్లా వచ్చారో తెలుసా, ఫ్లైట్లో రాలే, భోపాల్ నుంచి ట్రైన్ ఎక్కువ వచ్చారు. మామూలుగా అత్యంత సామాన్య ప్రజలు పోయే ట్రైన్లో వచ్చారు. ట్రైన్లో కూడా వచ్చేటప్పుడు కూడా నా దగ్గరకు ట్రైన్ దగ్గరకు స్వాగతాలు, ఫ్లెక్సీలు, బోక్యాలు, హడావుడి, జనాలకు ఇన్కన్వీనియన్స్ అయితే నేనే వస్తా, క్యాబో ఏదో బుక్ చేసుకోనని చెప్పి పోయిందట. కాకపోతే పీసీసీ నుంచి ఆర్కార వేణుగోపాలరావు గారు పోయి తీసుకొని వచ్చేటట్టు స్వాగతం పలి ఒక్కడే సింగిల్గా, ఎవరు వద్దని చెప్పిందట. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ పోయింది, గతంలో తాజ్ డెక్కన్లు, తాజ్ కిస్టాన్లలో సూట్లు బుక్ చేసేది ఇన్ఛార్జీలు వస్తే. నాకు సూట్లు గీట్లు ఏమవుతుంది, నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, దిల్కుషా అతిథి గృహం అని గవర్నమెంట్ ఉంటుంది, దాన్ని బుక్ చేసుకుందట. ఇంత సింపుల్ సిటీ. ఆమె బ్యాగ్ ఆమె మోసుకొని వచ్చింది, ఎవరిని మోయనీలే. ఆమె ఇంకోటి కూడా చెప్పింది, నేతల బ్యాగులు మోసి మీరు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవద్దు, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోండి అని చెప్పింది. చాలా సింపుల్ సిటీ. మరి ఆమెను అటు ఉంచుతారా? ఇవాళ తెలంగాణలో ఉన్న రాజకీయాలు డబ్బుల చుట్టూ తిరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రాజకీయాల్లో ఉన్నారు, కాంట్రాక్టర్ క్యాబినెట్లో ఉన్నారు, కాంట్రాక్టర్ అసెంబ్లీలో ఉన్నారు. మరి వాళ్ళు తాయిలాలకు అలవాటు చేస్తారా, ఆమె సింపుల్ సిటీని అట్నే కాపాడతారా అనేది దేవుడికి తెలవాలి. ఎందుకంటే పాపం ఆమె ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చబడకుండా, ఎక్కడ ఆర్భాటాలు అంగు లేకుండా, డబ్బులకి ప్రలోభపడకుండా రాజకీయ జీవితాన్ని చేశారు, గడిపారు. అట్లా ఉంచండి పాపం. మళ్ళీ ఆమెకు లేనిపోని కానుకలు, బహుమతులు ఈ ఆశ చూపి ఆమెని ఇక్కడ నుంచి చెడగొట్టే ప్రయత్నం చేయమాకండి. ఆమె భోపాల్ నుంచి ఈరోజు ఎట్లయితే వచ్చారో మళ్ళీ తెలంగాణ నుంచి పోయే రోజు అట్లే పంపండి. పంపితే కొద్దిగా రోల్ మోడల్గా ఉంటారు. ఇది ఆమె సింపుల్ సిటీగా నిన్న వచ్చి పీసీసీ మీటింగ్ పెట్టారు, దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. 6న క్యాబినెట్ భేటీ ఉందట. బీసీ రిజర్వేషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించే ఛాన్సు. అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీని కలిసే అంశంపై చర్చ. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం. ఈ నెల 6వ తారీఖు బడ్జెట్ మన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంది. దాంట్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లు 42%, ఎస్సీ వర్గీకరణ పైన ఆమోదించే ఛాన్స్ అంట. అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీని కలుస్తారట. కలిసి అసెంబ్లీ సెషన్ కూడా స్పెషల్ సెషన్ పెడతారట. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు డీలిమిటేషన్ పైన కూడా ఆ క్యాబినెట్లో చర్చించండి. క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయండి. డీలిమిటేషన్ ఏ పద్ధతిలో కావాలో చెప్పండి మీరు, ఒక ఆల్టర్నేట్ పద్ధతి. జనాభా పద్ధతి వద్దు అనేది, జనాభా అయితే నష్టం జరుగుతుంది స్పష్టంగా కనపడుతుంది. అట్లా కాకుండా వేరే పద్ధతిని చెప్పండి. ఇప్పుడున్న సీట్లలో పర్సెంటేజ్ చెప్పండి. ఇప్పుడు ఒక 20 సీట్లు ఉన్నాయనుకో, ఒక ఫిక్స్డ్గా ఇంత పర్సెంట్, ఎక్కడ ఏ స్టేట్లో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్ల మీద ఇంత పర్సెంటేజ్ పెంచుకునే వెసులుబాటు కానీ జనాభా పరంగా కాకుండా. ఇప్పుడు యూపీలో 80 సీట్లు ఉన్నాయి, 80 సీట్లు ఒక 10% పెంచుకోవడానికి అవకాశం ఇస్తే 8 సీట్లు పెరిగింది, 88 సీట్లు అవుతాయి. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, ఒక 10% పెంచుకోవడం. అన్ని స్టేట్లలో ఇప్పుడున్న ఎంపీ సీట్ల మీద ఒక 10, 20, 25% లేదా 50% ఎంత పెంచని పర్సెంటేజ్ పెట్టినప్పుడు ఎవరికి నష్టం కాదు. ఆ ఫార్ములాని మీరు క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని పార్టీలు పంపిస్తే మోడీ గారిని ఎట్లాగా అఖిలపక్షం దేశపోతారుగా అందులో ఈ పాయింట్ కూడా పెట్టండి. డీలిమిటేషన్ అనేది జనాభా ప్రతిపదిక కాదు. ఇప్పుడున్న ఎంపీ సీట్ల పైన పర్సెంటేజ్ తీసుకోండి, అన్ని స్టేట్లు కామన్ పర్సెంటేజ్, ఇక జనాభా ఉండదు, అప్పుడు నష్టపోము. అది తీసుకోండి. ఇప్పుడు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో 129 సీట్లు ఉన్నాయి. 10% పెంచితే అప్పుడు నీకు ఎంత అవుతుంది, ఒక 19 సీట్లు దాకా వస్తాయి, ఒక 20 పైనే వస్తాయి. 129లో
ఇదంటే అట్లా పెంచుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ పెంచితే నష్టం కాదు. అట్లా కాకుండా మీరు జనాభా అన్నారు కథమే. కాబట్టి దాన్ని కూడా దీంట్లో పెడితే బాగుంటుంది. దాన్ని తీసుకోవాలి, క్యాబినెట్లో తీసుకొని ఆ చర్చ కూడా పెడితే బాగుంటుంది అనేది. నెక్స్ట్ సాక్షి పేపరు. రామోజీ లేరు, విచారణ అక్కర్లేదు, మార్గదర్శి కేసు సమయం వృధా వ్యవహారము అని చెప్పి నిన్న ఇది రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్సర్స్ సంబంధించి 2610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ దాని కింద నమోదయ్యి దానికి ఈ డిపాజిట్లు సేకరించే అర్హత లేదు, ఆర్బీఐ చట్టం సెక్షన్ 45S ప్రకారం, కానీ సేకరించారట. దానిపైన అనేక కేసులు అయినాయి. అడుదిరిగి ఇడిదిరిగి ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. దాంట్లో తెలంగాణ హైకోర్టులో ఉండవెల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ పిటిషనర్గా ఉండు, ఆర్బీఐ రెస్పాండెంట్గా ఉంది, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే దాంట్లో నిన్న గమ్మత్తుగా ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏం వేసినాయంటే మార్గదర్శి సంబంధించిన వ్యవస్థాపక చైర్మన్ లేరు కాబట్టి, రామోజీరావు గారు మృతి చెందారు కాబట్టి కేసు అవసరం లేదు, టైం వేస్ట్ అంటున్నారు. రామోజీరావు గారు మృతి చెందారా లేదా అనేది కాదు పాయింట్ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆర్బీఐ ఉండవెల్లి అరుణ్ కుమార్ ఆర్బీఐ ఏం చెప్తున్నారంటే అక్కడ అది ఒక వ్యవస్థ, వ్యక్తి కాదు. వ్యవస్థ ఏంది? మార్గదర్శి ఫైనాన్సర్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద నమోదైంది. దానికి వ్యవస్థ ఉంటుంది తప్ప వ్యక్తి ఉన్నా పోయినా ఆ వ్యక్తి పోతాడు. చైర్లో మళ్ళీ ఇప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి అనేది వాళ్ళు చెప్పారు. కానీ సింపుల్గా బాధ్యతారహితంగా రెండు ప్రభుత్వాలు కూడా సరే వాళ్ళ వెనక హిడెన్ ఎజెండా రామోజీరావు సంస్థలను మార్గదర్శిని కాపాడాలనే ప్రయత్నం తెలియదు, కానీ ఆ ప్రయత్నంలో భాగంగానే అవసరమే లేదని చెప్పారు. అంటే 2610 కోట్ల రూపాయలు ప్రజల అనుమతి లేకుండా, చట్టం లేకుండా సేకరించారు డిపాజిట్లు, అది క్రైము అనేది వాళ్ళు చెప్తుంది. ఉండవెల్లి అరుణ్ కుమార్ కానీ 45S చెప్తుంది. మరి దాన్ని విచారించాలని ప్రభుత్వం చెప్పాలన్నా, రామోజీరావు గారికి సంబంధించిన మార్గదర్శి ఏం చెప్పాలన్నా అది చెప్తుంది తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు. అసలు అవసరమే లేదంటే ఇక మనిషి చనిపోతే అవసరం లేదా? వ్యవస్థ ఉంది కదా. అది వ్యక్తిగతం అయితే మీరు అన్నట్టు అది వ్యక్తిగత క్రైమ్ అయితే, పర్సనల్ క్రైమ్ అయితే ఆ వ్యక్తి చనిపోయింది కాబట్టి, వ్యక్తే లేడు కాబట్టి ఎట్లా అని వ్యవస్థ అయితే నడుస్తుంది కదా. రామోజీరావు గారితో పాటు మార్గదర్శి ఈనాడు పోలేదు కదా. వ్యవస్థ ఆన్గోయింగ్ కదా, కంటిన్యూస్ కదా. కాబట్టి వ్యవస్థ యాంగిల్లో చేయాలని చెప్పాలి తప్ప రామోజీరావు లేరు కాబట్టి మరణ విచారణ అక్కర్లేదని ప్రభుత్వాలు చెప్పడం గమ్మత్తు అనమాట. ప్రభుత్వం చెప్పకూడదు కదా ఆ మాట. సక్సెస్ స్టోరీ చెప్పలేకపోతున్నాం, సక్సెస్ని ఎంజాయ్ చేసేందుకు కాంగ్రెస్ నేత సిద్ధంగా లేరు. టీపీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వేదం. చెడు చెవిలో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలన్న ముఖ్యమంత్రి. 10-15 రోజుల్లో అన్ని పోస్టులు భర్తీ చేస్తాం, పని చేయని వారికి పదవులు రెన్యువల్ చేయాలి. సక్సెస్ స్టోరీ చెప్పుకోలేకపోతారు. ఎక్కడైంది అసలు? అయితేగా చెప్పడానికి. ఏది ఫుల్ఫిల్గా అయింది సక్సెస్? రైతు రుణమాఫీ అని పెట్టారు, 32,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, ఒక 18,000 కోట్లు కేటాయించారు, మిగతాయి దేవుడెరుగు. 2 లక్షల రూపాయల పైన ఉన్న రుణమాఫీ ఇంతవరకు కాల రైతులకు సంబంధించి. ఏది ఎడ సక్సెస్ అయింది? రైతు భరోసా అని ఇస్త్రీ, అది సక్సెస్ అయిందా? అసలు అది ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇట్లా పెన్షన్లు పెంచుతారంటారు, 4,000 చేస్తా నేను గెలిస్తే అంటారు, 14 నెలలు అయింది, 15 నెలలు కూడా వస్తుంది, ఏది పెంచలేదు. సక్సెస్ ఎట్లా వస్తుంది సక్సెస్? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపిస్తారంటారు, సంవత్సరం దాటిపోయింది, 2 లక్షలు కాదు కదా, ఒక 20,000 కూడా స్వయాన మీరు వేసినవి, కేసీఆర్ వేసినవి కలిపితే 54,000 అయినాయి తప్ప. మరి ఎక్కడ సక్సెస్ అయినట్టు? ఇక స్టోరీ ఎవరికి చెప్పాలి? చెప్తే అన్సక్సెస్ఫుల్ స్టోరీ చెప్పాలి, సక్సెస్ స్టోరీ లేదేడా. సక్సెస్ కావాలంటే ఫుల్ఫిల్గా ఎస్ ఇది శబాష్ రేవంత్ రెడ్డి నెంబర్ 1 చేసిండు, గతంలో ఏ ప్రభుత్వం చేయలే, కేసీఆర్ 10 ఏళ్ళ నుండి కూడా ఇది మనం చూడలేదు, ఆయన చేయలేదు అనుకోవటానికి ఏముంది? ఇవాళ గ్రామాల్లో రైతులు ఏమనుకుంటున్నారో తెలుసా? అరే కేసీఆర్ ఉన్నప్పుడు టంచనగా డబ్బులు వచ్చినాయి, ఇదంతా ఏందిరా నాయన పీకిలాట పంచేది, వాడే బాగుందా అన్నట్టు ఇదే వాయిస్, ఇదే వాదన ఉంది. ఇట్లా మాట్లాడతారు, కేసీఆర్ బెటర్ ఉన్నట్టుంది కదా, పోయినోడే బాగుండు ఉన్నోడు కంటే అనే పరిస్థితి ఉంది. మహిళలకు 2,500 ఇస్తానంటే ఏది? వాళ్ళు ఎక్కడ నలుగురు పోగానే అదే మాట్లాడుతున్నాయి. వృద్ధులు వికలాంగులకు 4,000 ఇస్తారంటే ఏది? మరి ఎక్కడ సక్సెస్ ఉంది? ఎక్కడ స్టోరీ చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఏ స్టోరీ చెప్పాలనేది కాంగ్రెస్ క్యాడర్కి అర్థం కావట్లే. మీరు అన్నీ ఫెయిల్యూర్ చేసుకుంటూ సక్సెస్ స్టోరీ చెప్పలేకపోతున్నారంటే ఏం చెప్తారు పాపం? వాళ్ళు కూడా ఏం చెప్పలేని పరిస్థితి, చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తి ఫుల్ఫిల్ చేస్తే చెప్పుకుంటారు, చేసింది ఇది చేసినా అని. 3 ఎకరాల వరకు రైతు భరోసా
అది అయిపోయా. రైతు భరోసా పథకంలో భాగంగా 3 ఎకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో శుక్రవారం ఉదయం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, సంచాలకుడు గోపితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలు గ్రామాల్లో ఫ్లెక్సీలతో ప్రచారం చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా గ్రామాల ప్రధాన కూడల్లో ఏర్పాటు చేయాలట. అవి ఏర్పాటు చేయని జనాలు తెలుసు. ఎందుకు మళ్ళీ ఫ్లెక్సీలు కూడా రైతు భరోసా పొందిన వాళ్ళ జాబితాని అలా ఫ్లెక్సీల్లో పెట్టాలట. అది పట్టే జాబితానా? ఊర్లో చాలామందికి వద్దు రైతు భరోసా. అది ఎందుకు ఎవరికి వచ్చిందో వాళ్ళకి తెలుస్తుంది. అకౌంట్లో పడితే మెసేజ్ వచ్చాయి. మీరు ఫ్లెక్సీలు పెడితే ఎవరు చూడాలా? మళ్ళీ వాళ్ళేగా చూడాల్సింది. ఏ రైతులకు వచ్చిందో వాళ్ళ పేరు చూసుకోవడం తప్ప ఆడు ఒరిగేది ఏం లేదు. మీరు ఈ ఫ్లెక్సీలు కాదు, ఈ పబ్లిసిటీ పిచ్చి మాని మీరు వేయాల్సినవి వేయండి. ఇంకా 3 ఎకరాల వరకు వేయండి అంటే ఇంకా 3 ఎకరాలకు పడలే. మరి 4కి 5కి మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? అది చెప్పకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి అంటే ఎవరు ఏర్పాటు చేయాలి ఫ్లెక్సీలు? ఇప్పుడు రైతు రుణమాఫీ చేశారు, ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారు ఎవరన్నా? ఫ్లెక్సీ ఉంటుందా ఊళ్ళల్లో పెడితే? ఎందుకంటే అందరికి కాలేదు కదా. అయినోళ్ళ పేర్లు పెట్టి కానోడిని చూడమంటే సూత్రా చింపడేస్తాడు. ఇప్పుడు రైతు భరోసా కూడా అదే. నువ్వు 3 ఎకరాలకి ఎకరాలకి ఫ్లెక్సీ పెట్టంటే మిగతా వాళ్ళు ఎడిపోవాలి. మరి వాళ్ళు పోయి ఫ్లెక్సీ చెప్పాలనా? ఇది 3 ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఏమన్నాడట నిన్న సమీక్ష చేసి. రైట్, దిశ చూద్దాం. నా దృష్టిలో పడాల్సిన పని లేదు. 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు వస్తాయి. పేదోడు సంతోషంగా ఉంటే ఎప్పటికీ మనదే అధికారం. ఉంటే అధికారమే, కానీ ఉండరు కదా. పేదోడు సంతోషంగా ఉంటట్టు చేయట్లేదు కదా ఆయన. ఎక్కడెక్కడ ఏది ఫ్యూచర్ సిటీ, ఇంకేందో సిటీ, 4th సిటీ అని పెడుతుంది. అది పేదోళ్ళు కోరుకోలే, పేదోడు అడగట్లేదు. పేదోళ్ళు అడిగింది ఇవ్వట్లేదు, పేదోళ్ళు కోరుకొని ఇస్తుండే. స్థానిక ఎన్నికలు కులగన్న ఎస్సీ వర్గీకరణపై చర్చలు చేశారట టీపీసీసీ విస్తృత భేటీలో మీనాక్షి నటరాజన్. మైకులు వాగే నేతలపై సీఎం రేవంత్ ఆగ్రహం. అంటే బయట మాట్లాడొద్దు అంటుండు. మరి బయట మాట్లాడేటట్టు మీది వ్యవహారం ఉండే. బీసీలంతా ఏకమై పోరాడాలి, కులగణన తప్పులు తడక లెక్కల్లో తేడాలు. బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత చెప్పింది. బీసీలంతా ఏకమై పోరాడనని ఆమె బీసీలకు చెప్తుంది. బీసీలకు రిజర్వేషన్ తగ్గించిందే మీరా. ఇక మళ్ళీ పోరాడేది ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ మేము పోరాటం చేయాలి. అధికారం లేకపోతే పోరాటం, అధికారం ఉంటేనే పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం పని లేదు, మేము నెంబర్ 1 చేస్తాను, కేసీఆర్ పెద్ద బీసీ, కేసీఆర్ పెద్ద ఎస్సీ అని చెప్పేది అధికారంలో ఉన్నప్పుడు. అధికారం పోయింది కదా, పోరాటం గుర్తుకొచ్చింది. మళ్ళీ దూరం అట. కులగండ సర్వేలో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు అందించిన 11,906 కుటుంబాలు. ఇప్పుడు ఫస్ట్ కులగండ చేపడితే అందులో రాలే వీళ్ళు 3 కుటుంబాలు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇచ్చిన రీసర్వేలో కూడా లేరట. మరి ఏమనుకుంటున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలవట్లే. మనం పాల్గొనకపోతే ఇక అంతా అయిపోద్ది, మా కులపోళ్ళే లెక్క తెలవదు, మేము కొద్దిమంది ఉన్నాం కాబట్టి లెక్క తెలితే జనాలకి బాగోదు అనుకుంటున్నారా ఏమో. ఒకవేళ నిజంగానే మీరు అనుకుంటే అట్లా మీ 3 కుటుంబాలు పాల్గొనకపోతే లెక్క ఆగదు, లెక్క బయటకు వద్ది. విలమల ఎంతమంది ఉన్నారు అనేది బయటకు వద్ది. వాళ్ళు ఆ ఉద్దేశం ఏమైనా నుండి పోవట్లేదేమో. కానీ అంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు మీరు పాల్గొనలేదని ముఖ్యమంత్రితో సహా అన్నాడు. మరి ఆయన ఎందుకు మాట పడాలి? మనం పాల్గొందాం, దాంట్లో పోయేది ఉందని పాల్గొనాలా? పాల్గొనలేదట. అంటే ఏంది దాని అర్థం? మా కులపోళ్ళ లెక్కలు బయటకు వస్తే మేము చాలా మైల్డ్గా ఉన్నది, చాలా తక్కువ లక్షలలో ఉన్న 1 లక్ష జనాభా, 1,00,000 జనాభా ఉన్నోడే ఇన్ని పదవులు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన అని అనుకుంటారనే. వాళ్ళు అట్లే అనుకుంటే మీ కుటుంబాల వరకు ఆగితే కాదు, మొత్తం వెలమోళ్ళు మొత్తం పాల్గొనకుండా ఉంటే అప్పుడు లెక్క తెలవదు. ఇది మళ్ళీ దూరంగా ఉండడం. మరి ఏంది ఆ స్ట్రాటజీ? మరి ప్రభుత్వం ఒక పిలిపించినప్పుడు పాల్గొనాలి. 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు కూడా చెప్పాలంటే ఏం చెప్తారు? ఆంధ్రజ్యోతి చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలు తిరుగుబాటు తప్పదు, జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెంచే కుట్ర చేస్తారు, దీంతో ఉత్తరాది రాష్ట్రాలకే భారీగా ప్రయోజనం. ఇప్పుడు మీరు చెప్పే 6వ తారీఖు క్యాబినెట్లో ఈ అంశం పెట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుగుబాటు తప్పదని ఒక అంశం పెట్టి ఒక ఎజెండాను తీసుకోండి. ఏ పద్ధతిలో మనం ముందుకు పోవాలి ఏందనేది. చేసింది చెప్పుకోవట్లేదట. కరెక్టే, ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టే. చేసింది చెప్పుకోవట్లే. ఎందుకు చెప్పుకోవట్లే? సగం సగం చేసేటాలక సగం గురించి చెప్పలేకపోతాను. ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, భరోసా కానీ ఇట్లాంటి స్కీములు చేశారు. కొంత రుణమాఫీ అయింది,
కానీ చెప్పుకోలేని పరిస్థితి. చెప్పాలంటే మిగతా వాళ్ళకి కూడా చేస్తే అప్పుడు చెప్పడానికి ఉంటుంది. సగం సగం చేస్తే ఎట చెప్తారు? చెప్పడానికి ఇబ్బంది ఉంది కాబట్టి చెప్పట్లే. మీరు పూర్తిగా చేయండి. 100కు 100% అమలు చేసి చేసింది చెప్పుకోలేకపోతున్నాం చెప్పండి అంటే ఎవడని చెప్తారు. మీరు చేసేదేమో కొసరు కొసరు చేసి అసలు వదిలేస్తంటే ఎట చెప్తారు? రైట్. సొరంగంలో జల్లెడ పట్టారట. రాత్రింబవళ్లు కొనసాగుతున్న సహాయ చర్యలు. తొలిసారి టీబీఎంను దాటి మొదలైన అన్వేషణ. జీపీఆర్ పరిగణతో పలు అనుమానిత ప్రాంతాల్లో గుర్తింపు. ఆయా చోట్ల తవ్వుతున్న నిపుణులు. నిన్న మొత్తానికి ఏదో బయట కొంచెం డెడ్ బాడీలు కూడా కనపడ్డాయి అని ప్రచారం జరిగింది. కానీ ఇంకా సొరంగంలో ఇంకా చూస్తారట. అన్వేషణ కొనసాగుతూనే ఉంది తప్ప ఆశలు అయితే లేనట్టే ఉంది. ఆశలు వదులుకున్నట్టే అర్థమవుతుంది. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి మన తెలంగాణ. కిషన్ రెడ్డిది సైంధవ పాత్రట. కిషన్ రెడ్డి పైన ఇరుసుకుపడతాడు. మొన్న మోడీని కలిసి వచ్చిండు. బయటకు వచ్చిన కాడి నుంచి ఒకటే మొన్నదా కేసీఆర్ పైన పడ్డాడు. ఏది రేవంత్ రెడ్డి. ఇప్పుడు కిషన్ రెడ్డి పైన విరుసుకుపడతాడు. మరి ఏందో కథ అర్థం కావట్లే. ఆయన ఏం చెప్పిండి, ఏనేమన్నాడు, ఏం జరిగిందో లోపల. కానీ ఎక్కడ నోరు తెలిసినా ఆయన గురించే మాట్లాడుతున్నాడు. 3 ఎకరాలకు రైతు భరోసా. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. ఇంకా 3 కాడనే ఉంటే మార్చి 31 కల్లా అందరికీ ఎప్పుడు ఇస్తారు? ఇంకా 3 ఎకరాల కథ ఏంది? ఎప్పుడు జనవరి 26 రోజు ఓపెన్ చేస్తారు మీరు. ఇక అప్పటి నుంచి ఫిబ్రవరి 26 అయిపోయింది. మళ్ళీ మార్చి కూడా వచ్చా ఫస్ట్. మళ్ళీ 3 ఎకరాలకు రైతు భరోసా వేయండి అని చెప్తే ఇంకా లేట్ అవుతుంది. ఇప్పటికే ఎదురు చూసి 1000 కాళ్ళతోనే కళ్ళు కాయలు కాస్తున్నాయి వాళ్ళకి. రైట్. మంచిని మైకులో చెప్పాలంటే సమస్య ఉంటే చెవిలో చెప్పాలా. వాళ్ళేం మంచిని చెడుని రెండింటిని చెవులనే చెబుతుండ్రు. ఇంకోటి అసలు మంచిగా చెప్పట్లేదని మీరు బాధపడతారు. చెడు తప్ప మంచిగా చెప్పట్లేదు ఏందిరా నాయన, మనం చేసిన మంచిని ప్రచారం చేయండి అంటే మంచి పూర్తిగా చేయట్లేదని వాళ్ళ బాధ. మంచిని మైకులో చెప్పండి, చెడునేమో చెవులో చెప్పండి అంటుండు. మీరు పూర్తిగా మంచి చేస్తే చెవులనే చెబుతారు చెడుని. పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం పోలీసు తీరుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరు. జూపల్లి టూరిజం మంత్రి కాదు టూరిస్ట్ మంత్రి అని వ్యాఖ్య. పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నారట కవిత గారు. ఈ బుక్కులతో వచ్చింది గొడవ. రెడ్ బుక్, పింక్ బుక్. మరి ఇంకొక ఆయన వచ్చి ఇంకొక బుక్ అంటాడేమో తెలియదు. కానీ ఈ బుక్కులు కాదు రాయాల్సింది మీరు. పబ్లిక్ బుక్ రాయండి, ప్రజల సమస్యల బుక్ రాయండి. ఈ పింక్ బుక్కులు రాసుకోవడం మీరు రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసులు రాజకీయ నాయకులకి నేను చెప్తున్నా జాగ్రత్త అంటే దానివల్ల ఉపయోగం లేదు. పబ్లిక్ బుక్ రాయండి, పబ్లిక్ ఉపయోగపడే బుక్ రాయండి. రైట్. ఇది మన తెలంగాణ. ఆంధ్రప్రదేశ్. మా వాటా నిధులు మా హక్కు, మోడీ సొంత ఆస్తి కాదు. కరెక్ట్. ఆ లెవెల్లో మీరు పోరాటం చేయాలి. పోతిరి సెకండ్ ఇత్రి గంటన్నర మాట్లాడుతురు, బయటకు వచ్చి మళ్ళీ ఇవన్నీ కేసీఆర్ డైలాగులు కనపడుతున్నాయి. కేసీఆర్ కూడా వంగి వంగి దండం పెట్టేది మోడీ కాడికి, అమిత్ షా కాడికి. బయటకు వచ్చి బాంచే మోడీ నీ సంగతి ఏంది, ఏందివా అన్న అనేది. ఆడ ఏందివా అనడా, కాళ్ళు పట్టుకుండా ఒడుగు తెలపోయేది. వంగిండా, కూర్చుండా, నిలబడ్డా అనేది. బయటకు వచ్చి మరి డైలాగులు వేసేది. ₹1 రాకపోయేది. ఇప్పుడు ఈయన కథ కూడా ఆడ పోయిండి గంటన్నర మాట్లాడితే మళ్ళీ నీ ఆస్తి ఎందుకు ఇవ్వంటే ఆడ పోయి అడగొచ్చు కదా. మరి అడిగినప్పుడే పోయినప్పుడే గట్టిగా అడిగితే అయిపోయేదిగా. బయటకు వచ్చాక ఈ ప్రెస్లో జనాలు చూడటానికి మాట్లాడటం ఎందుకు? రైట్. ఇది వార్త. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్లో ఒక వార్త ఇచ్చారు. గోవిందారెడ్డి అని జిహెచ్ఎంసీ ఎంప్లాయీ, శానిటైజర్ సూపర్వైజర్. మలక్పేటలో పనిచేస్తూ దొంగ అది ఏమంటారు రసీదు పుస్తకాలు పెట్టి అక్కడక్కడ దోపిడీ చేసినట. ఆయన డిప్యుటేషన్ మీద వచ్చిండు. వాస్తవంగా ఆయన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి సంబంధించిన ఎంప్లాయీ. జిహెచ్ఎంసీలోకి ఈ దోపిడీ చేయడానికి వచ్చినట్టుంది. ఇదంతా ఎప్పుడు బయటపడదో గుట్టు సప్పుడు కాకుండా ఆయన అసలు ప్లేస్కి పోయిండట. మరి ఈ చేసిన పెంట అంతా ఏం చేయాలి? మరి ఎవరు అడగాలి ఈ పెంట అంతా? మరి ఎందుకు సస్పెండ్ చేయలే, ఎందుకు యాక్షన్ తీసుకోలే, ఎందుకు రికవరీ చేయాలి అంటే ఇక ఆ స్థాయిలో అవినీతి అందరికీ ముట్ట చెప్పిండు అనమాట.
ఒక గోవిందారెడ్డితోనే ఆగల ఇది. అందరికి తలా ఇంత పూసిపోయిండు. కాబట్టి ఎవడు సప్పుడు చేయట్లే. ఈ తేలిగుట్టిన దొంగల లెక్క సప్పుడు చేయకుండా ఉంటున్నారు. ఎందుకు? ఈ గోవిందారెడ్డి ఆయన ఒక్కడే వేసుకోలే. ఇక తలా ఇంత పంచిండు కాబట్టి పంచిన వాళ్ళ దొంగ కథలు బయటకు వస్తాయి. కాబట్టి నువ్వు వెళ్ళిపోరా నాయన, నీ డిపార్ట్మెంట్కి నువ్వు పో, మళ్ళీ ఏడుంటే మొత్తం మా కథ అంతా మా బండారం బయటపడిద్దని వసూలు రాజాకు ఒత్తాస పలుకుతున్నాడ. గోవిందాకు గంత సపోర్టా. ఎవరు అవినీతి చేసినా పర్లేదు, ఉన్నతాధికారులు అండ ఉంటే చాలు, ఎంత దోచుకుంటే అంత మంచిది. అలవోకంగా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. జిహెచ్ఎంసీలో అవినీతి జలగ రాజ్యం. మలక్పేట సర్కిల్లో గోవిందారెడ్డి హవా. శానిటరీ సూపర్వైజర్ ఎన్ని స్కాములు చేసినా చర్యలు శూన్యం. జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఫుల్ సపోర్టు. ఎందుకంటే మూటలు వాళ్ళకు కూడా పోయినాయి కదా. కమిషనరు, డిప్యూటీ కమిషనర్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నాడు. డొల్లతనం బయటపడతా అక్కడ నుంచి గోవిందా జంప్ అయ్యింది. అవినీతి చేసినా సస్పెండ్ చేయని వైనం. గలీజు గోవిందాను విధుల నుంచి తొలగించాలని డిమాండు. వాళ్ళు తొలగించరు. ఎందుకు తొలగిస్తారు? ఇగో వసూలు రాజా. ఇన్ని వచ్చినాయి. ర్యాపిటేషన్ ఉత్తర్వులు వచ్చినాయట. ఇట్లా ఎంత పని చేస్తూరో గోవిందా ఇదేం గలీజు పని, వసూళ్ళ గోవిందా అని చెప్పి ఇట్లా వచ్చినాయి. కానీ ఆయన ఏం చేశారు? సింపుల్గా తీసిపోయి నువ్వు మదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపో, నీ డిప్యుటేషన్ లేదుగా, సేఫ్ ఉంటావు ఆడైతే, ఉంటే మళ్ళీ మాయన్నీ బయటకు వస్తాయని చిన్నగా ఆయనకి పంపించేశారు. ₹1 రికవరీ లేదు, ఒక యాక్షన్ లేదు, ఏది లేదు. ఇదనమాట. రాష్ట్రంలో సర్కారు ఉద్యోగులు రోజు రోజుకి దిగజారిపోతున్నారు. నెల నెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ బల్ల కింద చేయి పెట్టందే పని చేసేటట్టు లేరు. 5,000 నుంచి మొదలు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం నిత్యం చూస్తున్నా. ఇంత చేసినా వారిని కాపాడేవారు లేకపోలేదు. జేబు కొట్టేసిన తులం గోల్డ్ దొంగిలించిన వాడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. కానీ కోట్లు మింగిన అధికారి పై మాత్రం చర్యలుండవు. ఓ సినిమాలో రచయిత రాసిన డైలాగు, దొంగ అని అరుస్తుంటే నీ వెనకాల ఉందో ఎవడో చూసుకో అని ఆ దొంగవాడు చెప్పినట్టుగా ఉంది. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులను దిద్దుకుంటున్నారు అన్నట్టుగా వెనకేసిన నల్ల డబ్బుతో ఆ కేసులు అవినీతి మరకలు తుడిచివేసుకుంటున్నారు. లేదంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద వ్యక్తులను, రాజకీయ నాయకులను పట్టుకొని ఫైర్ చేసి తెల్లారే తిరిగి ఉద్యోగంలో చేరిపోతున్నారు. ఇది మొత్తానికైతే మలక్పేట సర్కిల్లో అసిస్టెంట్ లైజిన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న గోవిందారెడ్డి తన చేతి వాటాన్ని ప్రదర్శించి ఒరిజినల్, ట్రిప్లికేట్లు గోల్మాల్కు తెరలేపి బిల్లులు 3 ఏళ్ళు కోట్ల కొల్లగొట్టాడు. వాస్తవానికి చలానా కట్టించేటప్పుడు ఒరిజినల్ పేపర్ కింద కార్బన్ పేపర్ పెట్టాలి. అలా కాకుండా గోవిందారెడ్డి షాపుల యజమానుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ చలానా కట్టించుకునే సమయంలో వారికి నిర్ణీత మొత్తానికి ఇది దొంగ చలానా బుక్కులు కొట్టించి ఫుల్ దోపిడీ చేసిండు. ఆ దోపిడీలో ఈ కొంతమంది పెద్ద ఆఫీసర్లకు కూడా ఇచ్చినట్టుంది. ఎవడు సపోర్ట్ చేయలే. ఆ డిప్యుటేషన్ పక్కన పెట్టి ఆయన దేశపోయి అసలు డిపార్ట్మెంట్కి పంపించారట. ఇగో ఇట్లుంటుంది అనమాట. మనోళ్ళది వ్యవహారం ఏంటంటే ఈ పద్ధతిలో ఉంటుంది. అవినీతి చేసేటోడిని శిక్షించబోగా రక్షించే కార్యక్రమం చేస్తాను. ఇది ఆదాబ్ హైదరాబాద్లో వార్త వచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.